అందరికీ నమస్కారం. మన కథాన్వేషి ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. ఈ రోజు మనం మహాత్మా గాంధీ గారి జీవితంలోని ఒక సంఘటన గురించి చాలా లోతుగా మాట్లాడుకున్నాం. తప్పకుండా. ఇది ఆయన ఆత్మకథ సత్యంతో నా ప్రయోగాలు నుండి తీసుకున్నది. అప్పుడు ఆయన దక్షిణాఫ్రికాలో ఒక యువ బ్యారిస్టర్గా ఉన్నారు. అవును, నాటల్లో. అక్కడ ఆయన తన హోదాకు తగ్గట్టుగా ఒక పెద్ద ఇల్లు తీసుకున్నారు. కానీ అది కేవలం ఒక ఇల్లు కాదు. కాదు, అదొక ప్రయోగశాల లాంటిది కదా. కరెక్ట్. దాన్ని ఒక సామాజిక ప్రయోగశాల అనొచ్చు. ఎందుకంటే గాంధీ గారు తన ఇంట్లో పనివాళ్లని, ఆఫీస్ క్లర్కులని, వాళ్లని బయటి వాళ్లుగా చూడలేదు. అందర్నీ కుటుంబ సభ్యుల్లా చూశారు. అందరూ కలిసే ఉండేవారు, కలిసే తినేవారు. అదొక ఆదర్శవంతమైన ఏర్పాటనమాట. కానీ దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అంటే వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య గీత చెరిగిపోవడం వల్లనే. అవును, సరిగ్గా అదే. ఇది ఆయనను అంటే భావోద్వేగపరంగా కొంచెం బలహీనపరిచింది. ఆ బలహీనతే ఇక్కడ బయటపడింది. ఎందుకంటే ఆయన ఎంతగానో నమ్మి ఇంట్లో పెట్టుకున్న ఒక స్నేహితుడు అదే ఇంట్లో ఉంటున్న ఒక ఆఫీస్ క్లర్క్ పై అసూయ పెంచుకున్నాడు. ఆ క్లర్క్ మీద గాంధీగారికి అనుమానం కలిగేలా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడే మనస్తత్వశాస్త్రం పనిచేస్తుంది. గాంధీగారు తన స్నేహితుడిని గుడ్డిగా నమ్మారు. అవును. ఆ నమ్మకంతో అతను చెప్పిన ప్రతి అబద్ధం నిజమేనేమో అనిపించింది. అంటే ఒక్కసారి అనుమానం మొదలయ్యాక ఆ క్లర్క్ ఏం చేసినా తప్పే అనిపిస్తుంది. దాని ప్రభావం చాలా దారుణంగా ఉంది. చాలా. పాపం ఆ అమాయక క్లర్క్ ఆ అవమానం భరించలేక ఉద్యోగం, ఇల్లు రెండూ వదిలేసి వెళ్ళిపోయాడు. ఊహించుకుంటేనే బాధగా ఉంది. ఆ అపరాధ భావన గాంధీగారిని చాలా కాలం వెంటాడింది. సరే, అంతా అయిపోయిందనుకుంటున్న టైంలో కథలో ఒక పెద్ద మలుపు వచ్చింది. కొత్త వంటవాడి రూపంలో. అవును, పాత వంటవాడు సెలవుపై వెళ్తే కొత్త వంటవాడు వచ్చాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే గాంధీగారే తన ఆత్మకథలో ఆ వంటవాడు ఒక దుర్మార్గుడు అని రాసుకున్నారు. కాని ఆ టైంలో అతను దేవుళ్లా కనిపించాడు. నిజమే. వచ్చిన 2-3 రోజుల్లోనే ఇంట్లో ఏదో తేడాగా ఉందని పసిగట్టాడు. బహుశా అలాంటి వాతావరణం అతనికి అలవాటేమో. ఏమో, ఒకరోజు మధ్యాహ్నం ఆఫీస్కు పరుగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? వెంటనే ఇంటికి రండి, మీకోసం ఒక ఆశ్చర్యం ఎదురుచూస్తోందని బలవంతం చేశాడు. ఓ! ఇంటికి వెళ్లిన గాంధీగారు చూసిన దృశ్యం అది ఆయన నమ్మకాన్ని పూర్తిగా ముక్కలు చేసింది. తన ఆ నమ్మకస్తుడే స్నేహితుడు గదిలో ఒక వేశ్య కనిపించింది. అంతే. ఆ క్షణం ఆయనకు అంతా అర్థమైపోయింది. తను ఎవరి మాటలు నమ్మి ఒక అమాయకుణ్ణి బయటకు పంపించాడో ఆ వ్యక్తి అసలు స్వరూపం అప్పుడు తెలిసిందనమాట. అనగానే భయపడి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఆయనకొక పెద్ద గుణపాఠం. ఆయనే స్వయంగా ముళ్ల చెట్టుకు అత్తి పండ్లను ఆశించాను అని తన తప్పును ఒప్పుకున్నారు. ఒక చెడ్డ వ్యక్తిని మార్చాలని చూస్తే తనే నాశనమయ్యేవాడని గ్రహించారు. ఖచ్చితంగా. కాని ఈ కథలో అత్యంత బాధాకరమైన విషయం ఆ అమాయక క్లర్కుకు జరిగిన అన్యాయం. నిజం. గాంధీగారు వెంటనే ఆ క్లర్కును వెతికించి క్షమాపణలు చెప్పి అంతా సరిదిద్దాలని చూశారు. కాని అది ఫలించలేదు. ఇక్కడే గాంధీగారు ఆ మాట అన్నారు, ఒకసారి విరిగిన బంధంలో ఏర్పడిన పగులు ఎప్పటికీ పగులే. దాన్ని ఎంత అతికించినా ఆ గుర్తు పోదు. ఇది మనందర్నీ ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. ఒకరిపై గుడ్డి నమ్మకంతో మనం మరొకరికి చేసిన అన్యాయాన్ని ఎప్పటికైనా పూర్తిగా సరిదిద్దగలమా? ఆ గాయం నిజంగా మానిపోతుందా? ముగింపు సంగీతం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయటం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాటి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలో మాకోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.